మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టొద్దని కోర్టులో కేసు వేశారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల రక్తాన్ని తాగుతున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది, ఇప్పుడు ఏం మాట్లాడుతోందని ప్రశ్నించారు. ప్రజల తరపున తాము పోరాటం చేస్తామన్నారు. ఎవరు ఒక్క రూపాయి కూడా కట్టొద్దని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మొన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ల మొన్న ఇచ్చినటువంటి మాట ఉండదు. ఉన్న ఉచిత ప్రాంతంలో కూడా మంత్రివర్గంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ వాదం, బహుజన వాదం, కాంగ్రెస్ మొన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ల మొన్న ఇచ్చినటువంటి మాట ఉండదు. ఈరోజు మళ్ళీ రెగ్యులరైజ్ చేయడానికి ఆ రోజున నిబంధనలు ఈరోజు అమలు చేస్తున్న విషయంలో మనం ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉచితంగానే ఎల్ఆర్ఎస్ సంబంధించిన ప్లాట్లని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాట అక్రమంగా లాగటానికి ప్రభుత్వం పెట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని ప్రజలు బాయ్కాట్ చేయండి, టీఆర్ఎస్ పార్టీని బాయ్కాట్ చేయండి. మాటల ప్రకారమే అక్రమంగా వసూలు చేస్తున్నామని చెప్పారు. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఎల్ఆర్ఎస్ ఈ ప్లాట్ రెగ్యులరైజ్ చేసి అక్రమంగా వసూలు చేస్తున్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే చెప్పాం, నో ఎల్ఆర్ఎస్, నో కాంగ్రెస్. అంతే కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఈ రోజు ఉన్నారు. వారైతే కోట్ల బిల్లు వేస్తున్నారు. మరి ఆ బిల్లు ఏమైందో తెలియదు, కానీ రెగ్యులరైజేషన్ చేస్తా ఉన్నారు. గౌరవ మంత్రి గారు సీతక్క గారు మాట్లాడుతూ అసలు కేసీఆర్ దోసుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ రోజు దోసుకుంటుంది ఎవరు? మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, మరి ఇప్పుడున్న ప్రభుత్వమా? కాబట్టి అప్పుడో మాట ఇప్పుడో మాట కాదు, మాట మీద నిలబడి ప్రజలను మోసం చేయకుండా చేయాలి. కాబట్టి మీరిచ్చిన మాట ప్రకారమే ఈ ప్లాట్లన్నీ కూడా ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలని మన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గారు మాట్లాడున్నారు. అంటే ఎల్ఆర్ఎస్ ఆ రోజు అమలు చేయడానికి ఆ రోజున ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తే వాళ్ళ రక్తాన్ని దాడుతున్నారన్నారు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి ఏదైతే మీరు ఇప్పుడు రుసుము వసూలు చేస్తున్నారో అంటే ప్రజల రక్తాన్ని దాడుతున్నట్టే కదా. ఎన్నికల కన్నా ముందు పార్టీ తరఫున ఏం మాట్లాడారు అనేది దయచేసి గుర్తుపెట్టుకుని గౌరవ డిప్యూటీ సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరన్న మాట ప్రకారమే పేద తరగతి, మధ్య తరగతి వాళ్ళకి సంబంధించిన ఎల్ఆర్ఎస్ ప్లాట్లని రెగ్యులరైజ్ ఫ్రీగా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.